Hello viewers, welcome back to the channel. DVC అండి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అండర్ ది మినిస్టర్ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు పారామెడికల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ ఉద్యోగాలకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా ఎలిజిబుల్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఎగ్జామ్ ఫీజు ఉండదు, ఎగ్జామ్ ఉండదు, జస్ట్ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు జస్ట్ స్కిల్స్ టెస్ట్, ఇంటర్వ్యూ టెస్ట్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను మొత్తం కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలో, ఎలా అప్లికేషన్ చేసుకోవాలో మొత్తం కూడా నేను వివరిస్తా. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది ఈజీగా. సో చూసిన తర్వాత మీరే ఓన్గా అయితే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అప్లికేషన్ చేసుకోవడానికి రాకపోతే నాకు తర్వాత ఈ డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే నేను మీకు కేవలం 99 రూపీస్కి అప్లై చేస్తే ఆ తర్వాత విషయం. బట్ ఫస్ట్ అయితే మీరు వీడియో చూసిన తర్వాత ట్రై చేయండి మీరు అప్లై చేయడానికి. రాకపోతేనే నాకు కన్సల్ట్ అవ్వండి. ఓకే రైట్, ఇకపోతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో చూడొచ్చు, మనకి ఇది రిక్రూట్మెంట్కి సంబంధించింది అనమాట. ఇది వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. నేను అందులోనే మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ మనకు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూసినట్టయితే రిక్రూట్మెంట్ నోటీస్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ పారామెడికల్ స్టాఫ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనకి పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. నేను ఒకసారి మీకు పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసి ప్రయత్నం చేస్తాను. చూడండి, మనకి ఇక్కడ ఇది పీడిఎఫ్ అనమాట. సో ఇక్కడ మనకు మొత్తం ఉద్యోగాల డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని నేను మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో ఆల్రెడీ పోస్ట్ చేసి పెట్టాను. ఈ వీడియో కింద ఉంటుంది. ఆ యొక్క అప్లికేషన్ లింక్ పైన నేరుగా మీరు క్లిక్ చేసి సైన్ ఇన్ అయ్యి మీరు అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక ఒకవేళ మీకు రావట్లేదంటే నాకు డిస్ప్లే పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే నేను మీకు కూడా కేవలం 99 రూపీస్కి అప్లై అయితే చేసిస్తాను. ఇకపోతే మనం డీటెయిల్స్ అయితే చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలండి. మొత్తం కూడా మనకు 5 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. అలాగే ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీకి 1, ఎస్టీకి 0 ఉంది. అండ్ ఈడబ్ల్యూఎస్ 0 ఉంది. అయితే ఎస్సీకి 0 ఉన్నాయి కదా, ఒకవేళ ఫిజియోథెరపిస్ట్కి అప్లై చేసుకోవాలంటే మళ్ళీ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో 2 ఉన్నాయి కాబట్టి వీటికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక 38,900 రూపాయలు పర్ మంత్ శాలరీ ఇస్తున్నారు. ఇకపోతే జూనియర్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇవి మొత్తం కూడా మనకు 13 అయితే ఉన్నాయి. సో అందులో ఈ విధంగా అంటే మనకు నార్మల్గా ఇక కేటగిరీ వైజ్గా అయితే తీయడం అయితే జరిగింది. ఇక 20,500 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక జూనియర్ నర్సింగ్ స్టాఫ్ అనమాట. సో ఇవి కూడా మనకు 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ ఏమో మనకు 6 ఉన్నాయి. ఓబీసీకి 4, ఎస్సీకి 1, ఎస్టీకి 0 అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్కి 1. అంటే ఎస్టీలు ఈ అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ కింద మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అండ్ అలాగే 22,600 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి జూనియర్ కెమిస్ట్. ఇవి 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీళ్ళకి 38,900 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇక జూనియర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్. ఓకే, సో ఇది